లోకల్ ప్రోడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఎల్పిడిఓ వారు బాలాజీ అనేటువంటి పేరిట ఇప్పుడు ఒక ప్రాపర్టీ మేళాని ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ భారీగా పతనమైందని, ఒడిదుడుకులను ఎదుర్కొంటుందని, సంక్షోభాన్ని కూడా చూడబోతుంది అనేటువంటి నివేదికలు వస్తున్నటువంటి తరుణంలో ఎల్పిడిఓ వారు ఇప్పుడు అసలు బాలాజీ పేరిట ప్రాపర్టీ మేళా ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు, దాని వెనక వారి ఉద్దేశం ఏంటి, అసలు బాలాజీ అంటే ఏంటి అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రియల్ ఎస్టేట్ రంగంలో సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగినటువంటి ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్, అలాగే ఎల్పిడిఓ వ్యవస్థాపకులైనటువంటి భరత్ గారితో మాట్లాడదాం. భరత్ గారు నమస్తే. నమస్తే అండి. లోకల్ ప్రోడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ తరపున మీరు ఒక ప్రాపర్టీ మేళాని ఏర్పాటు చేయబోతున్నారు. దానికి బాలాజీ అని నామకరణం చేశారు. ఏంటి అసలు ప్రస్తుతం హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ భారీగా సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని, భారీ ఒడిదుడుకులను ఎదుర్కొంటుంది, స్థిరత్వం లేదు అనేటువంటి నివేదికలు అయితే రోజు వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో మీరు అసలు ఇప్పుడు ప్రాపర్టీ మేళా నిర్వహించడం వెనక కారణం ఏంటి, అసలు ఈ బాలాజీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఏం చెప్తారు? రైట్ అండి. ప్రస్తుతం మనకు రోడ్డు పైన ఏదైనా ప్రమాదం అంటే యాక్సిడెంట్ జరిగింది అనుకోండి అండి, వీడియో తీసే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారండి. ఆ పడ్డ వ్యక్తిని లేపే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారండి. అవును. సో అలాంటి పరిస్థితులలోనే ఇలా కింద పడ్డ వాళ్ళని లేబట్టడం అనే కార్యక్రమంలో భాగంగా పడుతున్నది అనే రియల్ ఎస్టేట్, మీరు ఏ సంస్థనే తీసుకోండి, పేరున్న సంస్థల పేర్లు అనరాగ్ కానివ్వండి, లేకపోతే స్క్వేర్ యార్డ్ సంస్థలు కానివ్వండి, ఎటువంటి సంస్థ నుంచి అయినా ఒక రిపోర్ట్ ఏమొస్తుందంటే రియల్ ఎస్టేట్ మార్కెట్ బాగాలేదు, హైదరాబాద్ మరీ దారుణంగా ఉందనే వార్తలే మనకు వినపడుతున్నాయి. రాబోయే రోజుల్లో ఎక్కువ సంక్షోభాన్ని ఎదుర్కోబోతుంది అనేటువంటి నివేదికలు కూడా వచ్చినాయి కదా. రైట్. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో అండి మార్కెట్ అనేది ఇంటర్నేషనల్లీ బాగాలేదండి రియల్ ఎస్టేట్ అనేది. దాంట్లో మిగతా మార్కెట్కి మనం పోల్చుకున్నట్టయితే మనం ఒక 14% ప్లస్లోనే ఉన్నాం. ఓకే, మార్కెట్ వైజ్ కానివ్వండి, లేకపోతే జరుగుతున్నటువంటి విషయాలలో కానివ్వండి. సో ఇప్పుడు ఏంటంటే అండి ప్రజెంట్గా మీరు ఏ ఛానల్ అయినా కానీ కూడా ఏదైనా మీరు చూడండి, మొత్తం మీరు ఒక నెగిటివ్ వైబ్రై ఉందండి కంప్లీట్గా. దానికి పలు కారణాలు ఉన్నాయి, ఒక విధం అని కాదు, ఒక కారణం అని మనం చెప్పలేం, పలు కారణాలు ఉన్నాయి. అది బిల్డర్స్ లోపం అనుకోవచ్చు, లేకపోతే ప్రీ లాంచ్లలో. ఇప్పుడు ఎందుకంటే మీకు గుర్తున్నట్టయితే దాదాపు ఒక 2 years బ్యాక్ మనం ఒక విషయం మాట్లాడుకున్నాం, బెట్టింగ్ యాప్స్ కంటే డేంజర్గా మారబోతుంది రియల్ ఎస్టేట్ అనే దానిపైన మాట్లాడుకున్నాం. అవును. సో ఎందుకు ఈ విషయాన్ని మీకు ఇప్పుడు ఎందుకు ఇది లేవదీస్తున్నానంటే అండి, మనం ఈ ప్రాపర్టీ మేళా అనేది ఈ టైంలో పెట్టడానికి కారణం ఏంటంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లలో బాగలేనటువంటి పరిస్థితులలో రియల్ ఎస్టేట్ ఉంది అనే దానిపైన. సో ఇదంతా కూడా బాగలేదు అనే దానిపైన ఏమైపోతుందండి, ప్రభుత్వాలకు చెడ్డ పేరు వస్తుంది. భరత్ గారు, అసలు బాలాజీ అనే పేరిట మీరు ఏర్పాటు చేస్తున్నటువంటి ప్రాపర్టీ మేళా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? సో ఈ ప్రాపర్టీ మేళా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అదే చెప్తున్నాను. ఈ ప్రాపర్టీ మేళా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అండి, ప్రస్తుతం ఒడిదుడుకులు ఎదుర్కొన్నటువంటి రియల్ ఎస్టేట్ పరిస్థితులను అటు బిల్డర్కు మళ్ళీ దాని తర్వాత కొనుగోలుదారులకు ఒక వారధిగా ఉండి. ఓకే, ఇక్కడ ఏంటంటే భరత్ గారు, ఇటీవల కాలంలో కొంతమంది కొనుగోలుదారులకి అవగాహన లేక ప్లాట్లు కానీ ఫ్లాట్లు కానీ అలాగే ఇంటిని కొనుగోలు చేసేటువంటి విషయాల్లో కొన్ని తప్పటడుగులు వేస్తూ ఉన్నారు. సో అటువంటి తప్పిదాలు జరగకుండా మీరు కొనుగోలుదారులకి కంపెనీకి మధ్య వారధిగా ఉండేందుకే ఈ ప్రాపర్టీ మేళాని ఏర్పాటు చేయబోతున్నారు. 100% అండి. సో ఎందుకంటే ఇవాళ మీ ముందు నేను మీడియా రూపకంగా వచ్చాను కాబట్టి క్లారిటీగా నేను చెప్పాలనుకుంటుంది అంటే అండి, మా దగ్గర కస్టమర్స్ కానివ్వండి, వచ్చిన వాళ్ళు మ్యాక్సిమం ఏంటంటే అండి, వాళ్ళు తప్పు చేసిన తర్వాత మమ్మల్ని సరిదిద్దండి అని వస్తున్నారు. అలాంటి క్రమంలో ఏంటంటే అండి మ్యాక్సిమం ఏమైపోతుందంటే వాళ్ళకి ఏంటంటే చేతుల నుంచి కష్టపడ్డ డబ్బు చేతుల నుంచి వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక్కి రావడం అనేది చాలా కష్టం అండి. రియల్ ఎస్టేట్ సంస్థలలో ఒకసారి కనుక మీరు ప్రీ లాంచ్ ఆఫర్ అనేసో లేకపోతే బురిడి కొట్టినటువంటి సంస్థలు మీరు దాదాపు లెక్కల ప్రకారంగా ఇవాళ నియర్లీ అబౌట్ 1 lakh crores స్కామ్ అయిందని చెప్తున్నారండి. సో ఇట్స్ మోర్ దాన్ బెట్టింగ్ యాప్స్ అని చెప్తున్నాను, అందుకొరకు చెప్తున్నాను అండి. సో ఒక సంస్థ పేరు తీసుకుని అవసరం లేదండి. పట్టణానికి అంటే మన హైదరాబాద్కి ఒక 60 kilometers దూరంలో ఫామ్ ల్యాండ్స్ అనేసి వాళ్ళు సేల్ చేస్తున్నారండి. మీకు ఇందులో మీరు మొక్కలు నాటచ్చు, చెట్లను పెట్టచ్చు, లేకపోతే పండ్ల చెట్లను పెట్టచ్చు. మీరు పండ్లు కొనుక్కొని అవసరం లేదు, చెట్లు వస్తాయి, ఆ చెట్ల ద్వారా మీరు చేయొచ్చు అనేసి కస్టమర్లను ఒక మిడిల్ క్లాస్ కస్టమర్స్కి అనుకూలమైనటువంటి రేట్స్లలో ఈఎంఐ రూపకంగా పెడుతున్నటువంటి ఆ స్కీమ్ ద్వారా ఒక అతను వెళ్ళి కొనుక్కోవాలనుకున్నాడు. అయితే అతను కొనుక్కునే పోయే ముందు మనల్ని ఒకసారి అప్రోచ్ అయ్యాడు అనమాట.
సో నేను ఆ సంస్థకి కాల్ చేసి అడిగాను అనమాట. సో మీరు మీ యొక్క డాక్యుమెంట్స్, ఎందుకంటే అది అగ్రికల్చర్ ల్యాండ్, మీ యొక్క డాక్యుమెంట్స్కి సంబంధించి, ఎందుకంటే అగ్రికల్చర్ ల్యాండ్ని మీరు లేఅవుట్స్ చేయాలన్నా లేకపోతే ప్లాటింగ్ చేయాలన్నా ఏదైనా కానీ కూడా మీరు నాలా కన్వర్షన్ అని ఉంటుంది. ఒక కన్సర్న్ అథారిటీకి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ మీరు పంపించండి అని అన్నాగానే అతను ఆ నెక్స్ట్ డే నుంచి ఫోన్ ఎత్తడం మానేస్తాడు, ఆ కస్టమర్తో మాట్లాడడం ఆపేశాడు. ఓకే. తీరా ఒక 6 నెలల తర్వాత చూస్తే ఆ సంస్థ నిట్టులను ముంచేసింది. దాని తర్వాత అతను 2 చేతులు నమస్కరించి, సార్ మీరు మమ్మల్ని సేవ్ చేశారు సార్ అని చెప్పారు. సో ఇవాళ బాలాజీ ప్రాపర్టీ మేళాలో, ఎల్పిడిఓ ద్వారా నిర్వహించే బాలాజీ ప్రాపర్టీ మేళాలో ఏ సంస్థ అయినా మనం ప్రమోట్ చేస్తున్నామంటే ఆ సంస్థ యొక్క చరిత్ర, ఆ సంస్థ ప్రమోట్ చేస్తున్నటువంటి ప్రాపర్టీ యొక్క ప్రస్థానం కానివ్వండి, దాని హిస్టరీ, ఈసీ అనుకోండి, సిసి అనుకోండి, దాని యొక్క హిస్టరీ, కంప్లీట్ హిస్టరీ, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్ ఇన్ యువర్ లీగల్ లాంగ్వేజ్, వీఆర్ రెడీ టు స్క్రూటనైజ్ అండ్ వీఆర్ రెడీ టు గివ్ ఏ ప్రాపర్ ఛానల్ ఆఫ్ ప్రాపర్టీ ఫర్ దర్ లైఫ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్. అంటే వాళ్ళకి అన్ని విధాలుగా బాగుంది అని అంటేనే ఈ ప్రాపర్టీ మేళాలో వస్తుంది. ఒకవేళ సామాన్యుడు ప్రతి రూపాయి కూడబెట్టి తన సొంత ఇంటి కలను సాకారం చేయాలనుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే కొంతమంది అవగాహన లేక చేసేటువంటి తప్పటడుగులు ఏవైతే ఉంటాయో వాటి వల్ల ఆ కళ చెదిరిపోతూ ఉంటుంది. మరి కొంతమంది నిజంగా అంటే త్రూ కన్సల్టెన్సీ, త్రూ ఏజెంట్ వెళ్ళడం, సరైనటువంటి రియల్ ఎస్టేట్ కంపెనీలో పెట్టుబడులు పెట్టడం, వారు అనుకున్నటువంటి కళను సాకారం చేయడం, ఇవన్నీ చూస్తూ ఉన్నాం. ఏంటి నిజంగా తప్పటడుగులు వేయడం వల్ల వాళ్ళ కళ చెదిరిపోవటం మనం చాలామందిని చూస్తున్నాం ఈ మధ్య కాలంలో. కళ చెదిరిపోవడమే కాదండి, కుటుంబాలు చిన్న భిన్నమైనటువంటి సందర్భాలు చూసినటువంటి వ్యక్తినండి. ఎందుకు అంటే అండి, మ్యాక్సిమం ఏమైపోతుందంటే అండి, ఈ ప్రాపర్టీ కొనడంలో కానివ్వండి, వీళ్ళు ఏం చేస్తుంటారంటే మ్యాక్సిమం ఏంటంటే వాళ్ళకు ఉన్న కొద్దిపాటి నాలెడ్జ్ ఆ యూట్యూబ్స్లో వీడియో చూడడము, అదే మాదిరిగా రేరాకి సంబంధించినటువంటి నామ్స్కి అసలు ఎలాంటి అవగాహన లేకపోవడము. హాఫ్ నాలెడ్జ్ ఈజ్ వెరీ డేంజరస్. సో చాలా చదువుతో ఏమైపోతుందంటే ఆపరేషన్ ఫెయిల్ అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ. అంటే అసలు ఏమీ తెలియని వారికి ఏదైనా నేర్పించవచ్చు, లేదా అంటే ఫుల్గా తెలిసిన వాళ్ళకైనా ఏదైనా చెప్పచ్చు, కానీ సగం తెలిసిన వాళ్ళకి ఏదైనా చెప్తే వాళ్ళు తీసుకునేటువంటి పరిస్థితి ఉండదు. అందుకోసం హాఫ్ నాలెడ్జ్ ఇస్ వెరీ డేంజరస్. వీళ్ళ దీంట్లో ఏమైపోతుందంటే వీళ్ళు ఏమాత్రం ఆలోచించకుండా వెళ్ళిపోతారండి. ఇలా చాలా మటుకు చూసిన. సో వాళ్ళు దాని తర్వాత చేతులు కాల్చుకున్న తర్వాత పలానా అథారిటీస్ దగ్గర పోవడం, అక్కడ ధర్నాలు చేయడం, ఇవంతా కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలియనప్పుడు, మీకు పూర్తి అవగాహన లేనప్పుడు పక్కనున్న వాళ్ళతోనో కన్సల్టెన్సీస్నో ఎవరినో ఒకరిని మీరు కనుక్కుంటూ ఉండాలి. ఆ కనుక్కోవడం ద్వారా ఏమైపోతుందంటే, అండ్ ఎస్పెషల్లీ అంటే అక్కడ మీరు ఎక్కడైతే పర్చేజ్ చేస్తున్నారండి అక్కడ 1 డే మీరు స్పెండ్ చేయాలండి. టైం తీసుకొని స్పెండ్ చేయాలి. ఏదో వాళ్ళు కార్లో తీసుకెళ్లారు, మమ్మల్ని కార్లో దింపారు, అక్కడ టిఫిన్ చేసాము, మనం ఫుడ్ తిన్నాము, మాకు టీ పెట్టారు అనేసి కాదండి. వచ్చిన తర్వాత ఆ ముచ్చట్లు ఉండద్దండి. మీరు అక్కడ కొనుక్కునే వాళ్ళు ఎక్కడైనా కూడా, మీ ఫామ్లో అయినా అంటే ఎక్కడైనా కొనుక్కునే వాళ్ళు అక్కడ లోకల్ వాళ్ళతోని, బాబు ఇక్కడ ఏమున్నది, ఇంతకుముందు ఏముండే, పెద్ద మనుషులు ఉంటారు ఊర్లలో. ఎందుకంటే ఒకప్పుడు గ్రామాలే ఇప్పుడు పట్టణాలుగా మారాయి. సో రానున్న రోజులలో ఆ గ్రామాలు పట్టణాలుగా మారుతున్నాయి కాబట్టి ఆ గ్రామాలలో ఉన్న పెద్ద మనుషులను, ఆ గ్రామాలలో ఉన్న నివసించే వాళ్ళను కనుక్కుంటే అసలు విషయం బయటపడుతుంది. ఇది చెరువుకి దగ్గరలో ఉందా, లేకపోతే ఇది గవర్నమెంట్ భూమా, లేకపోతే ఇది లావారి పట్టణ ఉందా, లేదంటే ఉందా, ఆ యొక్క యాంగిల్స్లలో లోకల్లో ఉన్నవాడు సార్ ఇక్కడ మనకు వాన వస్తే మొత్తం ఇది కుంటగా మారుతుందని చెప్తాడు. లేకపోతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల గురించి అక్కడ స్థానికునికి తెలుస్తుంది. సో మీరు ఎంత లీగల్ ఒపీనియన్ తీసుకున్నా, ఎంత లాయర్ల దగ్గర వెళ్ళినా లాస్ట్కి అందుకోసం అంటే 4 ఫార్ములాస్ మనం పాటించాలని చెప్తా. ఆ 4వ ఫార్ములా ఏంటిదంటే అక్కడ లోకల్లో ఉన్న వాళ్ళతో కూడా ఒకసారి విచారించాలి. ఒకరు 3-4తో విచారిస్తే ఏంటంటే, అరే మేము ఇక్కడ కొంటున్నాము, ఎలా ఉంటుంది ఏంటి అనే దానిపైన ఉంటే అప్పుడు మనకి ఏంటంటే అక్కడ ఎగ్జాక్ట్ సిచ్యువేషన్స్ అనేది తెలుస్తుంటాయి. ఒకవేళ ఎలా తీసుకుంటే నిర్ణయం బాగుంటుందన్న దానిపైన అక్కడి నుంచి కూడా మనం మొదలు పెట్టాలి. కొత్త తరహా ఆలోచించమనేసి వస్తున్నటువంటి కార్యక్రమమే వినూత్న కార్యక్రమం. అందుకోసం ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అని చెప్తున్నాను. నేను 2001 నుంచి ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్స్ వరకు ప్రభుత్వాలకి అనుకూలంగా, ఎందుకంటే 2001లో కూడా మనకు సంక్షోభం వచ్చింది, 2008లో కూడా సంక్షోభం వచ్చింది, 2012లో కూడా సంక్షోభం వచ్చింది, 2014లో కూడా సంక్షోభం వచ్చింది, మళ్ళీ దాని తర్వాత మనకి 2013-14లో కూడా సంక్షోభం వచ్చింది. ప్రభుత్వాలకు అనుకూలంగా అనేసి ఎందుకు అంటున్నానంటే ఈ విషయాన్ని మ్యాక్సిమం ఏంటంటే ఇలాంటప్పుడు ఏంటంటే ప్రభుత్వాలనే నిందిస్తుంటారు మ్యాక్సిమం.
కానీ దీన్ని ఎలా సరిదిద్దాలనేసి ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో ఇవాళ ఏంటంటే స్వార్థ లాభానికో స్వప్రయోజనాలకో కమిషన్ల గురించో పెట్టిన మేళా కాదండి. ఇది ఒక కమిట్మెంట్తో అటు బిల్డర్స్ అండ్ కస్టమర్స్ అంటే కొనుక్కోవాలనుకున్న వాళ్ళకు బిల్డర్స్ కాస్త ధరలను సడలీకరించి వాళ్ళకు అనుకూలమైనటువంటి ధరలుగా నిర్ధారించి వాళ్ళకి మెప్పు పొంది వాళ్ళ కస్టమర్స్గా మార్చుకోమని చేసే మేళనే ఈ బాలాజీ. బాలాజీ అంటే మీకు ఎలా దీని అబ్రివేషన్ కూడా మేము ఎలా తీసుకొచ్చామంటే అండి, బిల్డింగ్ అవేర్నెస్ ఫర్ లీగల్ అండ్ రిస్క్ రిడక్షన్ జాయింట్ ఇనిషియేటివ్స్, రిస్క్ ఫ్రీ రియాలిటీ రీడిఫైన్ అనే దానిపైన వస్తున్నటువంటి ఈ RRR కాన్సెప్ట్ వస్తున్నటువంటి బాలాజీ అనే కార్యక్రమం ప్రతి ఒక్కరికి చేరుకోవాలనేసి కోరుకుంటుంది లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. తద్వారా ఏంటంటే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయబోయే ముందు మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న మా ద్వారా ఎంక్వైరీస్ కానివ్వండి ఏదైనా ఉన్నా కానీ కూడా దానిపైన ప్రాపర్టీ పైన క్లియర్ లీగల్ ప్లానింగ్ ఉండాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు అనేసి చెబుతూ మీ యొక్క ఈ బాలాజీ ప్రాపర్టీ మేళా అనేది ఎక్కడ జరగబోతోంది, ఎప్పుడు జరగబోతోంది, ఎలా జరగబోతుంది? రైట్ అండి, బాలాజీ ప్రాపర్టీ మేళా అనేది మన LPDO మెయిన్ ఆఫీస్ దగ్గర, అది కర్మంఘట్ ఏరియా LB నగర్కి సమీపంలో ఉంటుంది. అక్కడ జరగబోతుంది. ఆఫ్టర్ మనము సంక్రాంతి తర్వాత అనుకుంటున్నాము. సో ఒక డేట్ అనేది నిర్ధారించిన తర్వాత ఖచ్చితంగా మేము ముందుకు వచ్చి ఆ డేట్ అనేది మనం చెప్తాము. సో ప్రచారంలో భాగంగా ఇవాళ ఎవరు కూడా కొనాలనుకుంటున్న వాళ్ళు మీ సమీపంలో ఉన్నటువంటి మా బాలాజీ దగ్గరికే రావాలని కాదండి, ఎక్కడైనా కానీ కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు సముచిత స్థానాలలో సముచితమైనటువంటి వ్యక్తులు ఉంటారు, దాన్ని లీగల్గా తెలిసిన వ్యక్తులు ఉంటారు, దానిపైన ఉన్నటువంటి అవగాహన ఉన్నటువంటి వ్యక్తులను కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వారు పెట్టుబడి పెట్టాలనుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ఏ సంస్థలో మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారో, ఏ సంస్థలో ఇంటి స్థలాన్ని కానీ ఇంటిని కానీ లేదా అపార్ట్మెంట్లో ఫ్లాట్ను కొనుగోలు చేయాలనుకుంటున్నారో ఆ సంస్థ ప్రస్థానాన్ని మీద మీరు అవగాహన కల్పించుకొని ఆ తర్వాత మీరు పెట్టుబడి పెడితే మంచిదని చెప్తున్నారు. ఎస్, 100% అండి. ఎందుకంటే ఇవాళ పెట్టుబడి పెట్టిన తర్వాత మనము రోడ్ల పైన రావద్దండి, బాధపడద్దు. కుటుంబాలు ఇవాళ ఎందుకంటే అండి చాలా మటుకు ఇలాంటి ఇన్వెస్ట్మెంట్లలో ఇరుక్కపోయినంత కూడా మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఏంటంటే నెలసరి ఆదాయాన్నో లేకపోతే చిరు వ్యాపారాలు చేసుకుంటూ వాళ్ళకి రేపు మా అమ్మాయి మ్యారేజ్ కనేసో లేకపోతే దేనికైనా స్థిరాస్తులపై ఇన్వెస్ట్మెంట్ చేయడానికి దీర్ఘకాలికంగా ఆలోచించి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఒక 10 ఏళ్ళ తర్వాత మనకి రెట్టింపు అవుతుంది అనేసో ఒక ఆశతో చేస్తారండి. ఏ సంస్థలైనా కానీ కూడా ఇవాళ 1,00,000 పెట్టండి రేపు 20 లక్షలు అవుతుందంటే అది నమ్మద్దు. అది రేపు పొద్దున నేను చెప్పినా కానీ కూడా నమ్మద్దు, ఎవరు చెప్పినా కూడా నమ్మద్దు. ఎందుకంటే 1,00,000 20 అవుతుందా 30 అవుతుందా అనేది కాలం నిర్ణయిస్తుంది తప్ప మనం ఇప్పుడే మనం ఆ అద్భుతమైన ప్రపంచాన్ని AI రూపకంగా ఇప్పుడు ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత మార్కెటింగ్ అనేది చాలా ఈజీగా అయిపోయిందండి. సో ఇవాళ ఏంటంటే అండి వాస్తవాన్ని చెప్పాలంటే కొంతమంది ఏజెంట్స్, జెన్యూన్ ఏజెంట్స్ ఉన్నారండి. జెన్యూన్ ఏజెంట్స్ని కొన్ని కంపెనీస్ ఆదరించటం లేదు. ఎందుకు అంటే ఎక్కడ మా విషయాలు బయటకు వస్తాయనే దానిపైన కూడా ఆదరించటం లేదు. సో ఇలాంటి వాళ్ళను మెయిన్గా ఏంటంటే మీరు అప్రోచ్ అవ్వాల్సింది ఏంటంటే అక్కడ అన్ని విధాలుగా ఆ ప్రాపర్టీ గురించి ఇన్ అండ్ అవుట్ కంప్లీట్ అవగాహన ఉన్న వ్యక్తులను మీరు సంప్రదించండి. అండ్ అట్లీస్ట్ మీరు ఇక నుంచి అయినా కూడా ఈ రోజు నుంచి అయినా కూడా రేపు పొద్దున మీరు ఇన్వెస్ట్ చేసే ప్రాపర్టీస్ పైన నష్టపోకుండా ఉండాలనేసి కోరుకుంటూ లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ నిర్వహిస్తున్నటువంటి బాలాజీ ప్రాపర్టీ మేళా దీనికి తగు విధమైనటువంటి చర్యలతో ముందుకెళ్తుందనేసి మీ అందరికీ చెబుతూ సెలవు అండి. థ్యాంక్ యూ సో మచ్.